ఒకరోజు రావణాసురుడు సీతాదేవిని బంధించాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళంగానే అమ్మవారి పాదాలని చూస్తాడు. చూసి ఇక అటు చూస్తాడు. అటు చూసినా ఎర్రటి పూలే. ఇటు పక్కన చూస్తాడు, ఎర్రటి పూలు. చుట్టూ చూస్తాడు, ఎర్రటి పూలు. ఏంటి అన్నీ ఎర్రగా ఉన్నాయి అని అమ్మవారిని ఇలా అడుగుతాడు. అమ్మ సీతమ్మ, ఎందుకు నువ్వున్న చోట మొత్తం ఎర్రటి పూలే కనపడుతున్నాయి, ఎందుకు ఇలా అని చెప్పి అడిగితే అయ్యో రామ, అక్కడ రంగురంగుల పూలు అన్నీ కనపడుతున్నాయి అని అడిగితే, లేదమ్మా అన్నీ ఎర్రటి పూలే కనపడుతున్నాయి అని చెప్తే నువ్వు నాకు రాముల వారికి ఒక మంచి మాట చెప్తానంటే నేను నీకు చెబుతాను అంటే, చెప్తానమ్మా చెప్పు అని అంటే, నేను ఈడ బాధపడుతున్నానని అక్కడ చెప్పమాకు, నువ్వు రాముల వారంటే నీకు చాలా ఎక్కువ భక్తి, ఆ భక్తి వల్ల నన్ను ఇక్కడ ఇలా బంధించారని ఆ కోపంతో నీ కళ్ళు ఎర్రబడ్డాయి, ఆ ఎర్రబడ్డాలకే ఆ ఎర్రటి కళ్ళతో చూసేలకే ఇక్కడున్న రంగురంగుల పూలన్నీ కూడా నీకు ఎర్రగానే కనపడుతున్నాయమ్మా అని చెప్పింది. చెప్పంగానే హనుమంతుడు కోపం తగ్గించుకొని శాంతంతో అప్పుడు చుట్టుపక్కల చూస్తాడు. చూడంగానే నిజంగానే రంగురంగుల పూలన్నీ కనపడతాయి. అందుకే కోపం వల్ల ఎవ్వరూ బాగుపడ్డట్టు లేరు. అందుకే మనం కూడా కోపం తగ్గించుకుని ఆలోచిస్తేనే ముందుకెళ్ళగలం. ఏమంటారు?